హాయ్ వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు అండి. ఈరోజు మనం రెన్యూవబుల్ ఎనర్జీలో ఒక ట్రెండ్ గురించి మాట్లాడదాము. అలాగే 2030కి మీ వాచ్ లిస్ట్లో ఉండాల్సిన స్టాక్స్ గురించి మాట్లాడతాను. అలాగే ఆ స్టాక్స్ అసలు మీ వాచ్ లిస్ట్లో ఎందుకు ఉండాలి అనే దాని గురించి కూడా నేను మాట్లాడతానండి. ఎందుకంటే ప్రజెంట్ మనం రీసెంట్గా ఒక న్యూస్ చూసాము. ఆ న్యూస్ ఏంటంటే ఏదైతే ట్రంప్ గారు గెలిచారో ఆయన నేను రాగానే రెన్యూవబుల్ ఎనర్జీని స్టాప్ చేస్తాను అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానివల్ల మన మార్కెట్ కూడా పడిపోయింది. మనం వాటి గురించి కూడా వీడియోస్ చేసాము ఆల్రెడీ. సుజలాన్ గురించి కూడా చాలా మాట్లాడాము. ఓకేనండి. ఈరోజు మనం వాటి గురించి మాట్లాడదాము. అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అండి, మేము ఇక్కడ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామో మేము ఏది సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు. అందుకోసం మేము ఏదైతే మా ఛానల్లో చెప్తామో మ్యూచువల్ ఫండ్స్ కానీ రిస్క్ ఇవన్నీ ఏంటంటే మార్కెట్ రిస్క్, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ ఉంటాయి. మీరు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి మాత్రమే మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్ తీసుకోండి. కానీ మేమైతే ఏ స్పెసిఫిక్ స్టాక్ గురించి డిస్కస్ చేసినా ఏం చెప్పినా కూడా మేము ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్ చేయము. ఇది సెబీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం కూడా చేయకూడదు ఎవరును. సో కమింగ్ టు ద టాపిక్ అండి, రెన్యూవబుల్ ఎనర్జీ. మనకి బాలకృష్ణ చెప్పినట్టు అన్స్టాపబుల్ అని చూడండి వీళ్ళు ఇచ్చారు. ద రెన్యూవబుల్ ఎనర్జీ ద రెన్యూవబుల్ ఎనర్జీ రెవల్యూషన్ ఈజ్ అన్స్టాపబుల్ అండి. ఎస్, ఈవెన్ అండర్ ట్రంప్. వచ్చిన తర్వాత కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఆపలేరండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ గ్లోబల్ గురించి వదిలేసండి, వీళ్ళు మాట్లాడేది గ్లోబల్ గురించి. ఇక్కడ నేను మీకు చెప్తున్నాను చూడండి, మనం ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ మనకున్న టార్గెట్ చూడండి. కరెంట్ ఇండియన్ గ్రీన్ ఎనర్జీ టార్గెట్ ఈజ్ 500 గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ అండి. ఓకేనండి, బై 2030. కానీ ఇప్పుడు మనం 2030 500 కదా, మన దగ్గర ఆల్రెడీ 300 అయిపోయింది, 400 అయిపోయింది అనుకోవచ్చు అండి. కానీ అంత అవ్వలేదు మనకి. ప్రజెంట్ మన కెపాసిటీ ఎంత ఉందో చూడండి, 200 గిగావాట్స్ అండి మన కెపాసిటీ. మన టోటల్ కెపాసిటీయే లేదండి 500 గిగావాట్స్. ఇక్కడ చూస్తున్నారా, టోటల్ కెపాసిటీయే లేదు. అందులో మనకి 200 గిగావాట్స్ ఇది రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి సోర్స్ వస్తుందండి. ఓకేనండి, ఇన్ని మాట్లాడుతున్న ఈ అమెరికాది వీడిది ఎంత ఉందో చూడండి. యాజ్ ఆఫ్ 23 యునైటెడ్ స్టేట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ వాజ్ అరౌండ్ 388 గిగావాట్స్ అండి. వీడు సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అంటండి ఏది రెన్యూవబుల్ ఎనర్జీ గిగావాట్స్లో. ఫస్ట్ ఎంత ఉందో చూద్దామండి. ఉమ్, కళ్ళు చెదిరిపోతాయండి ఫస్ట్ ఎంత ఉందో చూసామంటే. ఇది చూడండి, చైనా గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఈజ్ ఓవర్ 1.45 టెరావాట్స్ అండి, గిగావాట్స్ కాదు టెరావాట్స్. ఓకేనండి, లార్జెస్ట్ వరల్డ్ లీడర్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్, సిగ్నిఫికెంట్లీ ఎక్స్టెండింగ్ అదర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్. దిస్ రిప్రజెంట్స్ మోర్ దాన్ 50% ఆఫ్ చైనీస్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ అండి. చూసారా అండి, ఫస్ట్ ఎక్కడుంది, సెకండ్ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం. ఇట్లాంటి టైంలో ట్రంప్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినందుకు మాత్రాన రెన్యూవబుల్ ఎనర్జీకి ఫ్యూచర్ లేకుండా పోదండి. ఓకేనండి, ఫ్యూచర్లో మనకి ఏదైనా వార్ అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మన దగ్గర పవర్ లేదండి. ఇప్పుడు ఆ పవర్ని మనం జనరేట్ చేసుకుంటాం, మనకు పవర్ కావాలి. అందుకని మీరు న్యూస్ని కంపేర్ చేసుకుని వెళ్ళకండి. ఓకే, నేను ఒప్పుకుంటాను, మార్కెట్లో ప్రైస్ పడిపోయింది, లాస్ వచ్చింది, ఇవన్నీ నడుస్తాయండి. మీరు మీ హార్డ్ కోర్ మనీని తీసుకొచ్చి ఇట్లాంటి సెక్టార్లో పెట్టద్దు. మీరు సేవింగ్స్ చేసిన మనీని తీసుకొచ్చి పెట్టద్దు. ఓరో సినిమాకి వెళ్ళాలి, ₹1000, ఆ ₹1000 తీసుకొచ్చి పెట్టండి పోనీ. అట్లా మీరు ఓకే పోయినా పర్లేదు వదిలేసుకోవాలి అని మీరు 2032 వరకు హోల్డ్ చేయగలిగితే మాత్రమే ఈ సెక్టార్లో లాంగ్ టర్మ్ సెక్టార్. ఓకేనండి, సో కమింగ్ టు ద స్టాక్స్ అండి. నేను స్టాక్స్కి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నానండి, నేను చూపించే ఏవైతే స్టాక్స్ 4 చూపిస్తాను నేను, నాకు నచ్చినవి స్పెసిఫిక్గా నేను నమ్మేవి, నేను ర్యాంకింగ్ అనుకున్నవి. ఆ స్టాక్స్లో మీరు పెట్టే ముందు మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. కానీ ఇవన్నీ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనండి, సో మీన్ ఇప్పటిదాకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఏదైతే ఎనర్జీ గురించి, మన ఫ్యూచర్, మన ప్రాజెక్ట్స్ గురించి కానీ, మన టార్గెట్స్, ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్స్ గురించి కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ దృష్టిలో మీరు ఏవైతే స్టాక్స్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఈ సెక్టార్లో, అలాగే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలుస్తుందండి. ఓకే అండి, ఫస్ట్
నా దృష్టి నాకు అనిపించింది సుజలాన్ ఎనర్జీ అండి. సుజలాన్ ఎనర్జీ ఇది ఒక ఇండియాకి ప్రెసిడెంట్ ఎలాగో మన విండ్ జనరేటింగ్, గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్‌లో ఇది అట్లాంటిదండి. ఎందుకంటే ఇది ఇప్పుడిది కాదండి. ఎప్పటిదో స్టాక్ ఇది. ఎప్పటిదో కంపెనీ ఇది. ఓకే. ఒక టైంలో 400 టచ్ అయింది. కింద పడింది. ఆ స్ట్రక్చర్ డిఫరెంట్ అండి. తెలీదు జనాలకి. ఏంటంటే రూమర్స్ వల్ల స్టాక్ నడుస్తుంది కాబట్టి ఇది ఇంకా ఇట్లాగే ఇక్కడే ఉందండి. 63 దగ్గర ఉంది. ఓకేనండి. ఇది 86 టచ్ అయింది. రూ. 6 నుంచి 86కి వెళ్ళింది. మనం డెట్ చూసారనుకోండి ఇవాళ ఎంత ఉందండి డెట్ 277 క్రోర్స్. ఒక టైంలో 20,000 క్రోర్స్ ఉండేది. డెట్ క్లియర్ అయింది. మార్కెట్ క్యాపిటల్ చూడండి 85,000 క్రోర్స్ టచ్ అయింది. ఇండస్ట్రియల్ పిఈ నుంచి స్టాక్ పిఈ కొంచెం హైగానే రన్ అవుతుంది. కానీ ఇదివరకు 120, 130 ఉండేదండి. అది కూడా కిందకు వచ్చింది. ప్రమోటర్ హోల్డింగ్ ఒక్కటే 13% ఉందండి. కానీ ఈ 13%లో మళ్ళీ ప్లెడ్జ్ లేదు చూడండి. ఓకేనా అండి. సరే. వీళ్ళ దగ్గర 13% ఉంటే మిగతాదంతా ఎవరి దగ్గర ఉందండి? చూద్దాం. ప్రాఫిట్ గ్రోత్ చూడండి 166% ఉంది ప్రాఫిట్ గ్రోత్. ప్రాఫిట్స్ చూద్దామండి. కంపెనీ ప్రాఫిట్స్, సేల్స్ చూడండి. ఇది ఇక్కడ 2024కి 6,529 సేల్స్ వచ్చిందండి. సేల్స్ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజ్ అయింది. ఇక్కడ కోవిడ్ టర్మ్ మళ్ళీ డిక్రీజ్ అయింది. మళ్ళీ రైజ్ అవుతూ వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎంత ఉంది? నెట్ ప్రాఫిట్ చూడండి. ఇక్కడ పూర్తిగా మైనస్ నెట్ ప్రాఫిట్లు వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన కవర్ అయింది చూసారండి 660 క్రోస్ అండి. ఓకేనండి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ చూడండి. ఇన్వెస్టర్స్ 16% ఉన్న ప్రమోటర్స్ 13.25 ఉందండి. ఎఫ్ఐఎస్ చూడండి 4% ఉంది. అక్కడ 23.72% మొత్తం కంపెనీనే కబ్జా చేస్తున్నాడు చూసారండి. నేను మీకు ఫస్ట్ డైలాగ్ చెప్పాను నేను మీకు. వీడు మనకి రెన్యూవబుల్ సెక్టార్లో ప్రెసిడెంట్ లాంటి వాడు ఇండియాకి. అలాంటి వాడిని వీళ్ళు మొత్తం తీసేసుకుంటున్నారు. డిఐఎస్ చూడండి ఇంక్రీజ్ చేసింది, డిక్రీజ్ చేసింది, మళ్ళీ ఇంక్రీజ్ చేసింది, మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ అమ్ముకుంది, మళ్ళీ డిక్రీజ్ చేసింది. మన పబ్లిక్ వీళ్ళు కూడా చూడండి సేల్ చేసి 54కి వచ్చారు 64 నుంచి. ఎఫ్ఐఎస్ చూడండి 23. ప్లానింగ్ వీళ్ళు ఓకే డబ్బులు ఉన్నాయి పెట్టారు అవన్నీ డిఫరెంట్ మ్యాటర్ అండి. ప్లానింగ్ వీడి విజన్ ఇప్పుడు కాదు. వీడి విజన్ చాలా క్లియర్గా ఉన్నాడు. 2030 వీడి విజన్ ఎఫ్ఐఎస్. సో చూడండి అట్లాగా మీరు స్టాక్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు మన ఫ్యూచర్ ఎట్లా ఉంది, ప్రజెంట్ ఏంటి, అసలు ఎలా నడుస్తుంది ఏంటని. రీటైలర్స్ అంటారండి. రీటైలర్స్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వచ్చేవాళ్ళు మాత్రం మీరు 5%, 10% చూసుకుని మీరు బయటికి రావడం, లోపలికి వెళ్ళడం చేస్తూ ఉంటారు. నేను తప్పని చెప్పను. కానీ లాంగ్ టర్మ్ చూస్తే మాత్రం మల్టీ బ్యాగ్ రావడానికి దీనికి చాలా చాలా ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి రెన్యూబుల్ రెన్యూబుల్ టెక్నాలజీస్ అండి. రెన్యూబుల్ టెక్నాలజీస్ కూడా చూడండి హై వచ్చి 3,000 వెళ్ళిందండి. అది ఐపీఓ వచ్చినప్పుడు. మార్కెట్ క్యాప్ వచ్చి 15,000 క్రోర్స్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చి 1,468 డిస్కౌంట్లో వస్తుంది. అది కూడా స్టాక్ వల్ల, న్యూస్ స్ట్రామ్ వల్ల. ఆర్ఓసి ఇప్పుడు ఇంత మనం కన్సిడర్ చేయగలదండి రీసెంట్గా అయింది కాబట్టి. పిఈ చూడండి ఇది ఇండస్ట్రియల్ పిఈ కన్నా స్టాక్ పిఈ హైగానే రన్ అవుతుంది. ప్రాఫిట్ కూడా 176, డెట్ 32 క్రోర్స్ నెగ్లిజిబుల్ అండి. మార్కెట్ క్యాప్తో చూసుకుంటే నెగ్లిజిబుల్. ఇంట్రాన్సిక్ వాల్యూ నుంచి కరెంట్ వాల్యూ చాలా హైగా రన్ అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సిన నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూడండి 220,000 క్రోర్స్ మాత్రమేనండి. షేర్ హోల్డర్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటారో మనకి స్టాక్ కూడా చాలా వాల్యూ ఉంటుందండి. ఇది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందండి. దీనికి 12 గిగావాట్స్ ప్లాంట్ గుజరాత్లో ఉందండి. సూరత్ గుజరాత్లో ఉందండి వీళ్ళకి. ఓకేనండి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి వీళ్ళు చూడండి 86, 154 సింగిల్ డిజిట్స్లో ఉందండి. ఇది 15, 2, 8, 154, 342 అండి. నెట్ ప్రాఫిట్ చూడండి. ఇక్కడ 149 నెట్ ప్రాఫిట్. ఇన్వెస్టర్స్ చూడండి. ప్రమోటర్స్ 74%, ఎఫ్ఐఎస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది పర్చేస్ చేయడం 0.98, డిఐఎస్ ఇంకా లేదు. ప్రమోటర్ హోల్డింగ్ 24% అండి. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి కన్సల్ట్ చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ డెసిషన్ తీసుకోండి. హోల్డ్ చేసిన వాళ్ళైతే సెల్లింగ్, బై ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటే బయింగ్. కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. దీని గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నామండి. ఇది కూడా చూడండి మార్కెట్ క్యాప్ తక్కువగా 10,000 క్రోర్స్ అండి మార్కెట్ క్యాప్. స్టాక్ పిఈ చూడండి ఇండస్ట్రియల్ పిఈస్ ఒకే చోట ఉన్నాయి. వెరీ గుడ్ అండి. ఇది చాలా బాగుంది ఇది. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 15 ఉండాలండి. దగ్గర 29, 30 ఉంది, 21 ఉంది. ఓకే నో ప్రాబ్లం. ఇలా కొంచెం దగ్గర ఉండొచ్చు, నో ఇష్యూ అండి. ఇంట్రాన్సిక్ వాల్యూ చూడండి 802 ఉంది. కరెంట్ ప్రైస్ ఇంట్రాన్సిక్ వాల్యూ కన్నా
రూపీస్ తక్కువ ట్రేడ్ అవుతుందండి. అంటే 100 దీనికి మంచి వాల్యూ ఉంది స్టాక్. హై చూడండి 1118కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 788కి వచ్చింది. డిస్కౌంట్ వాల్యూలో దొరుకుతుంది ప్రైస్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చూడండి, ఇందాకే చెప్పా షేర్స్ ఎక్కువ తక్కువ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సేల్స్ గ్రోత్ చూడండి 73% సేల్స్ గ్రోత్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం చూడండి. సేల్స్ అక్కడ 19లో 34 అండి. ఇప్పుడు చూడండి ఎంత ఉంది, 1000 crores సేల్స్ గ్రోత్ ఉందండి. నెట్ ప్రాఫిట్ చూడండి సింగిల్ డిజిట్లో ఉండదు కాస్త ట్రిపుల్ డిజిట్కి వచ్చిందండి. 162 crores వచ్చిందండి నెట్ ప్రాఫిట్. ఇట్లాంటివండి మనం వెతుక్కోవాల్సిన స్టాక్స్. చూడండి ప్రమోటర్ హోల్డింగ్ చూడండి, నేను చెప్పాను ప్రమోటర్ హోల్డింగ్ 48.477. డిఐఎఫ్ఐఎస్ చూడండి 2% లగాతార్ ఇంక్రీజ్ చేసుకుందా 9.95%కి వచ్చింది. డిఐఎస్ చూడండి అక్కడికి వచ్చింది 1%కి వచ్చింది. పబ్లిక్ హోల్డింగ్ చూడండి 39.80, వీళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఇలాంటి స్టాక్స్ మీరు పిక్ చేసి మీరు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పటిదాకా నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసామో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ 500 కామెంట్స్ పెట్టి మీరు మా టీంని మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. అలాగే తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఫ్యూచర్లో 2032 వరకు ఏవి హోల్డ్ చేస్తే మంచిది, ఏది ఎట్లా ఉంటుంది, ఏది బాగుంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఇందులో 2 స్టాక్స్ ఆల్రెడీ హై వాల్యూలో ఉన్నాయండి. రిటైలర్స్ కొనొచ్చు కొనలేకపోవచ్చు, కానీ ఒక 2 స్టాక్స్ మాత్రం రిటైలర్స్ కొంచెం తక్కువ మొత్తంలో తీసుకుని మెల్లిమెల్లిగా ఎస్ఐపి ద్వారా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నా సరే వాళ్ళు లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్ పొందుతారండి. ఇంకా నెక్స్ట్ స్టాక్ వచ్చండి ఎన్హెచ్పిసి అండి, ఎన్హెచ్పిసి లిమిటెడ్. ఇది కూడా చూడండి మార్కెట్ క్యాప్ వచ్చి 81 crores అండి. 81 crores అండి మార్కెట్ క్యాప్. మీకు ఒక చిన్న లాజిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కేపీఐ గ్రీన్ మనకి ఎంత ఉందండి, 10,000 crores, కరెంట్ ప్రైస్ 788. వ్యారీ ఎనర్జీ ఎంత ఉందండి, 15,000 crores, కరెంట్ ప్రైస్ 1468. ఇప్పుడు మీకు సుజలాన్ మీకు ఎంత ఉందండి, 85,000 crores ఉందండి, కరెంట్ ప్రైస్ 63. ఎన్హెచ్పిసి చూడండి 81 crores, కరెంట్ ప్రైస్ 81 రూపీస్ అండి. ఈ రెండింటికి వాల్యూ ఉందండి. అవి ప్రైవేట్ సెక్టార్స్, ఎన్హెచ్పిసి పబ్లిక్ సెక్టార్ అయినా సరే, సుజలాన్ ప్రైవేట్ సెక్టార్ అయినా సరే, వీటికి వాల్యూ ఉంది. ఇవి మోనోపలి అండి, మార్కెట్లో మోనోపలి. ఇవి ఫ్యూచర్లో ఇవి లేకుండా ఏం నడవవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయినా నేను బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ చేయను, సెబీ కూడా దాన్ని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోండి. చూడండి కరెంట్ ప్రైస్ 81 రూపీస్ అండి. 11118 దగ్గర నుంచి 81 డిస్కౌంట్ వాల్యూ దొరుకుతుంది. ఇండస్ట్రియల్ పిఈ చూడండి ఎక్కడ ఉంది, ఇండస్ట్రియల్ పిఈ 34, స్టాక్ పిఈ 27, బాగానే ఉంది. ఆర్ఓఈ 9, 7, ఓకే బాగుంది. డెట్ ఎక్కువ ఉంది కొంచెం, 34,000 crores ఉంది, కానీ ఇవన్నీ కన్సిడర్ ఉండవండి దాంట్లో. ప్రమోటర్ హోల్డింగ్ 67. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చూడండి ఇందులో కూడా తక్కువే ఉంది. సేల్స్ గ్రోత్ మైనస్ ఉందండి, ఓకే ప్రజెంట్ మైనస్ ఉంది. మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం డైరెక్ట్గా ఒకసారి. ఇక్కడ చూడండి సేల్స్ 2013కి 6,000 crores ఉందండి, ఇప్పుడు ఎంత ఉందండి, మార్చ్లో 10,000 crores, ఇప్పుడు 9,000 crores ఉందండి. అవునండి. నెట్ ప్రాఫిట్ ఎంత ఉందండి, 4,000 crores నెట్ ప్రాఫిట్ ఉందండి. ఓకేనండి. ప్రమోటర్స్ 767. ఎఫ్ఐఎస్ చూడండి 5 నుంచి 9కి పెంచారండి. డిఎస్ చూడండి 15 నుంచి 9కి తీసుకొచ్చారండి. పబ్లిక్ 7 నుంచి 12కి. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ కనబడుతుంది చూసారండి, తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి వీళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రమోటర్ అమ్మట్లేదు, ఎఫ్ఐఎస్ అమ్మట్లేదు, డిఐఎస్ కొంచెం అమ్ముతోంది, అవి ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి జస్ట్. ఓకేనండి. ప్రమోటర్ అమ్మింది ఇక్కడికి, డిఐఎస్ అమ్మింది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ కొంచెం గ్యాప్ దొరికేటప్పటికి మన వాళ్ళు తీసుకున్నారు రిటైలర్స్. సో ఇవ్వండి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్. నేను మళ్ళీ చెప్తున్నానండి, వీటికి ఫ్యూచర్ ఉంది. మీరు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుని మీరు మాట్లాడి డెసిషన్ తీసుకోండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఆల్రెడీ ఎంట్రీస్ ఉన్న వాళ్ళు అయితే హోల్డింగ్ చేయొచ్చా చేయకూడదా అనేది సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోండి. సో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే కామెంట్లో చేస్తే నేను మ్యాక్సిమం వీడియోస్ ట్రై చేస్తానండి ఇట్లా చేయడానికి. ఆస్క్ డైలీ ట్రేడ్ తెలుగు అని చెప్పి. సో ఒక ఆయన నన్ను ఆల్రెడీ అడిగారు ట్రాన్సాక్షన్స్ వినాలి, దాని తర్వాత డెసిషన్ తీసుకోవాలని. కరెక్టేనండి, నేను కానీ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ ఇందులో వినిపించలేను మీకు. కానీ నేను మీకు వీడియో చేస్తాను, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ వినాలి, ఎట్లా దొరుకుతాయి ఏంటి, మీరు ఎట్లా చూడొచ్చు వినొచ్చు అనేది చూసి మీరు దాన్ని బట్టి మీరు వినండి. ఓకే అండి, అందరూ హ్యాపీగా ఉండండి, అమ్మా నాన్నని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. టేక్ కేర్, జై హింద్.